అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం బంధాలు కొనసాగించాలని అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు కొనసాగించడం అనేది ఒక పెద్ద కళ కింద తయారైంది. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా, ఏ కొంచెం తేడాగా మాట్లాడినా, లేకపోతే ఎదుటివారిని అర్థం చేసుకునేటువంటి క్రమంలో పొరపాటు పడినా ఏ బంధం కూడా నిలబడేటువంటి పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి ఎమోషన్స్తో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. ఆ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోలేక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఎమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోలేమో బంధాలు ఆటోమేటిక్గా విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. ఇది కుటుంబంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్యన బంధం అయి ఉండొచ్చు, స్నేహితుల మధ్యన అయి ఉండొచ్చు, రక్త సంబంధికుల మధ్యన అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఏ బంధం అన్నా కొనసాగించాలంటే కొన్నిటిని మనం అంగీకరించి తీరాల్సిందే. అవి గనక మనం యాక్సెప్ట్ చేయకపోతే ఈ బంధాలని మనం కొనసాగించడం కష్టం. కొనసాగించినా కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండలేనటువంటి పరిస్థితే ఈరోజు సమాజంలో మనకు ఉంది. ఏంటి వేటిని మనం అంగీకరించాలి అని అంటే, నిజంగా ఎదుటి వ్యక్తి మనం ఊహించినట్టుగా, మనం అనుకున్నట్టుగా ఉండడు. మనం కూడా ఎదుటి వ్యక్తి దగ్గర అలాగే ఉండం. సో ఈ భిన్న అభిప్రాయాలు ఉంటాయి, భిన్న మనస్తత్వాలు ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. నీకున్నటువంటి ప్రిఫరెన్సెస్ వేరుంటాయి, వాళ్ళకున్నటువంటి ప్రిఫరెన్సెస్ వేరుంటాయి. నువ్వు ఒక అంశాన్ని ఒకలా చూస్తావు, వాళ్ళు మరొకలా చూస్తారు. అంటే ఎవరి దృష్టికోణం వారిదే. అందుకని అందరూ ఒకేలా ఉండాలి, వాళ్ళు కూడా మనకలాగే ఉండాలి అనేటువంటి విధంగా ఉండకూడదు. ఈ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. అలాగే మరొకటి, ఎవరిని కూడా మనం మార్చలేము అనేటువంటి కఠినమైన సత్యాన్ని కూడా మనం అంగీకరించాలి. నువ్వు మారాలి అని నువ్వు అనుకోవచ్చేమో కానీ ఎదుటి వ్యక్తి ఇలా మారితే బాగుంటుంది అని అనుకొని వాళ్ళని మార్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు మారాలనుకుంటే మారతారు తప్పించి నువ్వు మార్చాలనుకుంటే మారేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఆ వాస్తవాన్ని కూడా నువ్వు అంగీకరించాలి. నిజంగా ఎదుటి వ్యక్తి నీతో బంధం కొనసాగించాలి అని అనుకుంటే నువ్వు అనుకుంటే కుదరదు. ఆ వ్యక్తి నీతో బంధం కొనసాగించాలని అనుకోవాలి. తనంతట తానుగా అవకాశాలను వెతుక్కోవాలి. నువ్వు అవకాశాలు చూపించినంత మాత్రం చేత ఆ వ్యక్తి నీతో కొనసాగుతాడని నువ్వు భావించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం అనేది లేదు. ఈ కఠినమైనటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు అంగీకరించాలి. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. దీన్ని మనం అంగీకరించగలిగినప్పుడు మాత్రమే మనం ఈ బంధాలని కొనసాగించగలుగుతాం. అలాగే ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే క్షమించమని అడిగేటటువంటి మనస్తత్వం నీ దగ్గర ఉండాలి. అంతేగాని దాన్ని బుకాయించుకునేటువంటి ఆలోచన ద్వారా మన దగ్గర ఉండి, లేదా నువ్వు తప్పు చేసినా దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేస్తే ఆ బంధం కొనసాగడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం అనేది లేదు. సో ఈ బంధాలని నెరపుకునేటువంటి క్రమంలో ఎదుటి వ్యక్తిని ప్రేమించడం, గౌరవించడం అనేది నువ్వు ఖచ్చితంగా అంగీకరించాలి. అది వాళ్ళకి చూపించాలి. నీ లోపల మనసులో నువ్వు అనుకుంటే కుదరదు. ఆ ప్రేమని వ్యక్తపరచగలగాలి, ఆ గౌరవాన్ని ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి ఆ ప్రేమని, ఆ గౌరవాన్ని స్వీకరిస్తాడు. తిరిగి మనకి ఇవ్వటానికి ఆస్కారం అనేది ఉంటుంది. అంటే మనం ఎదుటి వ్యక్తి నుంచి బంధాన్ని కోరుకోవాలి అని అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా అంగీకరించేటటువంటి స్థాయికి రాగలగాలి. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి స్థాయికి మనం రావాలి. ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అనేవాడు ఎక్కడ కూడా ఉండడు. ప్రతి మనిషిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మనం అంగీకరించగలిగి ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా సరే మనం స్వీకరించగలిగినటువంటి మనస్తత్వంలో మనం ఉండగలిగితే మాత్రమే ఆ బంధం కొనసాగడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించినటువంటి విషయంలో కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా నీతో ఉండాలి అని అనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కోరుకున్నట్టుగా నువ్వు ఉండటం అనేది ఒక విధమైనటువంటి లక్షణాన్ని మన దగ్గర ఉండగలిగితే పర్వాలేదు. కానీ మనం అలా మార్చుకోలేనప్పుడు కూడా ఆ వ్యక్తి నిన్ను యాక్సెప్ట్ చేయగలిగితేనే ఆ బంధం అనేది కొనసాగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి బంధాలు కొనసాగించేటటువంటి విషయంలో ఎదుటి వ్యక్తి పర్ఫెక్ట్గా ఉండాలి, నువ్వు అనుకున్నట్టుగానే ఉండాలి, నువ్వు ఊహించినట్టుగా ఉండాలి,
నువ్వు కోరుకున్న పనులే చేయాలి, ఇవన్నీ కూడా నువ్వు కోరుకుంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా ఎదుటి వ్యక్తితో బంధాన్ని కొనసాగించాలని బలంగా నువ్వు కోరుకుని ఆ ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా సరే నువ్వు యాక్సెప్ట్ చేయగలిగినటువంటి స్థితికి నువ్వు రాగలిగినప్పుడు మాత్రమే ఏ బంధమైనా కొనసాగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడే ప్రాబ్లం వల్ల వస్తూ ఉంది. నీకు నచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తి నచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తి అవసరం ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తితో బంధం కొనసాగించుకోవాలనుకున్నప్పుడు వీటన్నిటిని అంగీకరిస్తున్నాం మనం. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తిలో తప్పులు ఎతకడం మొదలెట్టావంటే ఆ బంధాన్ని నువ్వు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధపడే ఇంకా అక్కడి నుంచి అన్ని లోపాలే కనిపిస్తూ ఉంటాయి. అన్ని తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నమే మనం చేస్తూ ఉంటాం. ఇక్కడే బంధాలు విచ్ఛిన్నం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో బంధం కొనసాగాలన్నా, దాన్ని తుంచుకోవాలన్నా మన ఆలోచనలోనే ఉంటాయి, మన అంగీకరించడంలోనే ఉంటాయి. ఆ ఎదుటి వ్యక్తి నిన్ను అంగీకరించగలిగి నువ్వు ఎలా ఉన్నా అంగీకరించగలిగితే బంధం కొనసాగుతుంది. నువ్వు కూడా ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉంటేనే బంధం కొనసాగుతుంది. సో ఈ అంగీకరించడం మీదే మానవ సంబంధాలన్నీ కొనసాగుతాయి. ఎప్పుడైతే నువ్వు అంగీకరించడం మానేసావో ఆ రోజు ఆ బంధం విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా సరే మన బంధాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచన ధోరణికి నువ్వు రాగలగాలి. ఎక్కడైనా ఒక మిత్రుడు పొరపాటు చేస్తూ ఉంటే, తప్పు చేస్తూ ఉంటే చెప్పడంలో తప్పు లేదు, చెప్పాలి కూడా. కానీ ఆ వ్యక్తి దాన్ని తీసుకుంటాడో తీసుకోవడం అన్నది మనకు సంబంధించినటువంటి విషయం కాదు. ఆ వ్యక్తి నీతో బంధం కొనసాగించాలనుకుంటే తీసుకుంటాడు, అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి ఈ మానవ సంబంధాలు నేర్పే విషయంలో ఆ బంధాలు కొనసాగించేటప్పుడు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉండాలనేటువంటి ఆ స్థితిలో మనం ఉండగలిగినప్పుడు మాత్రమే అవన్నీ దక్కుతాయనే విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలని ఆశిస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.